యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం భక్తులతో కిటకిటలాడింది. వేసవి సెలవులు ముగుస్తుండటంతో హైదరాబాద్, చుట్టుపక్కల జిల్లాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. రద్దీ కారణంగా ఆలయ పరిసరాలు, దర్శన, ప్రసాద క్యూలైన్లు నిండిపోయాయి. దర్శనం కోసం భక్తులు క్యూ కాంప్లెక్స్, క్యూలైన్లలో గంటల తరబడి వేచి చూశారు. రద్దీ కారణంగా స్వామివారి ధర్మదర్శనానికి 2 గంటలు, ప్రత్యేక దర్శనానికి అరగంట పట్టిందని భక్తులు తెలిపారు. మరోవైపు ఆలయంలో నిత్య పూజలు ఘనంగా జరిగాయి. తెల్లవారుజామున సుప్రభాత సేవతో నిత్య కైంకర్యాలను ఆరంభించిన అర్చకులు రాత్రి పవళింపు సేవతో ముగించారు. భక్తులు నిర్వహించిన పలు రకాల పూజలు, నిత్య కైంకర్యాల ద్వారా ఆలయానికి 56,14,368 రూపాయల ఆదాయం వచ్చింది. ప్రసాద విక్రయం ద్వారా అత్యధికంగా 20,44,600 రూపాయలు, కొండపైన వాహనాల ప్రవేశంతో 7 లక్షల ఆదాయం వచ్చింది. నారసింహుడి దర్శనానికి వచ్చే దివ్యాంగులు, వృద్ధులు, అనారోగ్యంతో బాధపడుతున్న భక్తుల కోసం వీల్చైర్లను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ఈవో తెలిపారు. ఇప్పటికే బ్యాటరీ వెహికల్స్ అందుబాటులో ఉన్నాయని, తాజాగా వీల్చైర్లను సైతం ఏర్పాటు చేశామన్నారు. కొండపైన ప్రోటోకాల్ ఆఫీస్ వద్ద వీల్చైర్లు అందుబాటులో ఉంచామని, చైర్లు కావాల్సిన వారు అడ్రస్, ఫోన్ నంబర్ ఇచ్చి నమోదు చేసుకోవాలని సూచించారు. దర్శనం అనంతరం వీల్చైర్లను తిరిగి ఆలయ సిబ్బందికి సరెండర్ చేయాలని సూచించారు. వీల్చైర్లు ఉపయోగించుకున్నందుకు ఎలాంటి ఛార్జీ ఉండదని పేర్కొన్నారు. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో అంతకుముందు ఆండాళ్ అమ్మవారికి ఊంజల్ సేవను ఆలయ అర్చకులు నేత్రపర్వంగా నిర్వహించారు. ప్రధానాలయ వెలుపలి ప్రాకారంలో గల అద్దాల మండపంలో లక్ష్మీ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. వేద మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ ఊంజల్ సేవను కన్నుల పండువగా జరిపారు. ప్రత్యేకంగా తెప్పించిన పూలతో అమ్మవారిని అందంగా అలంకరించి మన్యుసూక్త పారాయణాల మధ్య ఊంజల్ సేవను నయనానందకరంగా నిర్వహించారు. అద్దాల మండపంలోని బంగారు ఊయల్లో అమ్మవారిని అధిష్ఠింపజేసి వివిధ రకాల పాటలతో సేనింపజేశారు. అనంతరం లక్ష్మీ సమేత నారసింహుడిని ఆలయ మాడవీధుల్లో విహరింపజేశారు. ప్రధానాలయ వీధుల్లో ఊరేగిన స్వామి అమ్మవార్లను భక్తులు పెద్ద సంఖ్యలో దర్శించుకుని తరించారు. మరోవైపు ఆలయంలో నిత్య పూజలు శాస్త్రోక్తంగా జరిగాయి. ఉదయం సుప్రభాతంతో మొదలై రాత్రి పవళింపు సేవతో ముగిశాయి.